ముఖ్యమంత్రి సునీతమ్మ, పద్మావతి గారు, శివ గారు, సంధ్య గారు, కళ్యాణి గారు, స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నమస్తే అమ్మ. ప్రణామాలు విజయ్. ఏ సునీతమ్మ చాలా చిన్నగా కనిపిస్తున్నారు కదా. ఎవరమ్మా? సునీతమ్మ చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఏంటి అని అన్నా. అవునా? ఆ, ఈరోజు రిలేటివ్స్ ఇంటికి వచ్చిన ఆ, ప్లేస్ చేంజ్ అయింది నాది. అందుకే దీపం అదే కానీ మీరు కొంచెం అలా సన్నగా అంటే కనిపించట్లేదుమా? నేను కనిపిస్తున్నారు. కనిపిస్తుందా? కనిపిస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం జితేంద్ర గారు. నమస్తే జితేంద్ర గారు. నమస్తే మేడం. ఏం సార్ కేదార్ గారు లేట్ ఇవ్వాలా? సార్ కేదార్ గారు లేట్, ఆయన అందరికన్నా ముందు ఇవ్వాలి. వస్తారేమో. కాల్ చేయనా ఒకసారి? గ్రూప్ సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నమస్కారం అండి. ఆత్మ ప్రణామాలండి. వస్తున్నారా? ఓకే. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నమస్తే ప్రసాద్ గారు, విజేంద్ర ఆత్మ గారు, ప్రణామాలు కేదార్ గారు. సునీత గారు. నమస్తే సార్. నమస్తే సంధ్య మేడం. ఈరోజు లేట్ అయింది. మీకు ఏమండి? ముందే అందరికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పేవారు. ఈరోజు లేట్ అయింది. కొద్దిగా లేట్ అయింది మేడం. ఎవరు కళ్యాణి? మీరు కొత్తగా జాయిన్ అయ్యారా మేడం? మీరు మీరు అన్నింటిలో ఉన్నారమ్మా? మ్యూట్ తీసుకోండి. మీ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రసాద్ గారు ప్రాసెస్ చెప్పరా కొంచెం మేడంకి. అలాగే అలాగే. యోగి గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం శివ గారు. పద్మావతి గారు వచ్చారా? చాలా అట్రాక్షన్ పడుతున్నారు మీరు. ఆ? శివ గారు చాలా లేదా- అట్రాక్షన్ ఉన్నారు. మీరు వస్తేనే కలర్ ఉంటుంది, లేకపోతే కామ్ గా ఉంటుంది. అయ్యో వాస్తవం. కేదార్ గారు ఉంటే కొద్దిగా హుషారుగా ఉంటుంది. అయ్యో ప్రసాద్ గారు అల్టిమేట్ పర్సన్ ఇక్కడ. నిజంగానే. కళ్యాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజే జాయిన్ అయ్యాను. వెరీ గుడ్ అండి, వెల్కమ్. విధానం తెలుసమ్మా? కుంభక ధ్యానం విధానం తెలుసమ్మా? ఏమండి? కుంభక ధ్యానం ఎలా చేయాలో తెలుసమ్మా? ఆ, ఆ. అంటే ఆల్రెడీ చేస్తాను. ఈ రోజు దీక్ష తీసుకుంటాను. ఓకే ఓకే. ఓ దీక్ష తీసుకుంటున్నారా? వెరీ గుడ్, సంతోషం. సంతోషం. పద్మావతి గారు కొంచెం వెలుగులుగా అంటే మాకు కనపట్లేదు మీరు. ఆత్మ ప్రణామాలు పద్మావతి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రసాద్ గారు పద్మ గారు ఎందుకండి చీకట్లో ఉన్నారు? ప్రసాద్ గారు సార్ 2:30 లేచి అందరినీ పలకరించకపోతే ఏదో అవుతున్నట్టు అనిపిస్తుందా? సునీత గారు అంతేనా? నాకు ఇప్పుడు ఫ్రీగానే ఉంటాను సార్. నైట్ డ్యూటీ పట్టిందంటే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు అదే మిస్ అవుతాం. ఏ సునీత గారు? అందరికీ నమస్కారం సార్. పద్మ గారు రాలేదండి శైలజ గారు? ఏమో రాత్రి బయటికి వెళ్ళింది, కొంచెం లేట్ అయింది, అంది వచ్చింది. ఓకే. సంధ్య గారు సార్. బాగుంది, దీపం బాగుంది. కొంచెం హైట్ చేసుకోండి దీపం, పర్లేదు. నెక్స్ట్ రేపు నుంచి కొంచెం హైట్ చేయండి, బాగుంది దీపం. ఇంకా బయట. చేయండి. కొంచెం హైట్ చాలా చేయండి. చక్కగా ఉంటాం.
బ్రైట్నెస్ బాగుంది దీపంలో. జితేంద్ర గారు, మీరు కూర్చోగానే ఎలాగా మీరు డీప్ స్టేట్ లోకి వెళ్ళిపోతే ఎలాగా? 2 నిమిషాలు మాట్లాడండి. వింటున్నా సార్. కేదార్ గారు మీరు ఉంటేనే కొద్దిగా లైట్ Okay. కలకలా ఉంది. లేకపోతే ఇప్పుడు అంతా గ్రూప్ అంతా కామ్గా ఉండింది, మీరు వచ్చేసారు. ఓ మై గాడ్. త్రిపుర మేడం మా సంబంధం సార్ వస్తున్నారు, గురుగారు వస్తున్నారు. గురువుగారు వచ్చారు. నమస్తే అండి అందరు. నమస్తే మేడం. వచ్చారా త్రిపుర గారు? నమస్తే సార్. ప్రణామాలు త్రిపురమ్మ. ఐశ్వర్యగానే అర్థమైంది. నమస్కారం గురుగారు. సార్ నమస్కారం. గురుగారు నమస్తే. ఆత్మ ప్రణామాలు గురువు గారు. నమస్తే దివ్యాత్మ కృతజ్ఞతలు అందరికీ. ఆత్మ గురుజీ. నమస్తే నమస్తే గురుగారు. నమస్తే నమస్తే గురుజీ. నమస్తే. ఎలా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నారా? ఉన్నా గురుజీ, బాగుంది అంతా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమంటాడు శివుడు? శివయ్య ఏమంటాడు? శివయ్య ఏమనట్లేదు గురుజీ, చూస్తూ ఉన్నాడు సైలెంట్ గా. శివయ్యను కూడా చూస్తానేమో. వెరీ గుడ్. ఎవరు? కళ్యాణి గారు కొత్త వారమ్మా? నమస్తే గురు. తెలుసమ్మా, ప్రాసెస్ తెలుసా? ఆ, ఎలా ఎవరైనా చెప్పారా అట్లా? మీరు పంపించిన PDF చదివాను, తర్వాత మీ వీడియోస్ కూడా అన్ని చూసాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎక్కడమ్మా? హైదరాబాద్? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. మీరేనా విశాఖపట్నం? కళ్యాణ్, సంతోషం. ఎక్కువసేపు కూర్చోండి. దీక్ష తీసుకోవడానికి రెడీ ఉన్నారు ఆవిడ. కళ్యాణ్ గారా? అవును. నిన్న ఒక ఆవిడ దీక్ష తీసుకుంటానని వచ్చారు కదా, గురించి ఈ రోజు రాలేదు. నమస్తే. ఒక వారం 10 రోజులు చేయండి, తర్వాత తీసుకుంటారంటే రాలేదు ఈరోజు. వేదవతి గారు. మనకు అప్పుడే సినారియో తెలుసుకోండి, ఎవరు తీసుకుంటారో ఎవరు నిలబడతారు. శివజ్యోతి గారు. చక్కగా చేసుకోండి అమ్మా, ఒక వారం చేసుకోండి, తర్వాత దీక్ష ఇద్దాం. సరే. ఓకేనా? ఓకే. కొంచెం ప్రాక్టీస్ ఉందనుకోండి, తర్వాత మీరు దీంట్లో చేయగలరా లేదా అని తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే బాగా హీట్ వస్తుంది, బాడీ జనరేటర్ బాగా హీట్ వస్తుంది. దానివల్ల మీరు చేయగలరా లేదనేది తెలుస్తుంది. 10 రోజులు స్టాండ్ అయ్యారంటే ఇక మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీకు విశాఖపట్నంలో లలిత కుమారి గారు ఉంటారు, మీకు గైడ్ చేస్తారు కూడా, నెంబర్ పంపిస్తారు. తెలుసా? ఆవిడ తెలుసా మీకు? తెలీదండి. మన గ్రూప్ లో అడ్మిన్ ప్రసాద్ అడ్మిన్ ఉందిగా, లలిత కుమారి గారు అడ్మిన్ మనకి. అడ్మిన్ లో ఉంటారు చూడమ్మా, లలిత కుమారి అని ఉంటారు, CHC లలిత కుమారి.
ఆవిడ కాల్ చేయండి, మధురవాడలో ఉంటారు, మధురవాడ. సరే. మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఓకే. ఓకే. విశాఖపట్నం వాళ్ళు ఒక 10 మంది దాకా ఉన్నారు, 10-15 మంది దాకా. ఓకే అండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. 3:13 అయింది. యోగి గారు నమస్కారం. నమస్కారం. నమస్తే. చక్కగా అది కుదురుతుందా? కుదురుతుంది. కుదురుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం వాటర్ తీసుకోండి. సరే. ఒక 300 ml ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఎందుకంటే పలచగా ఉన్నారు కదా మీరు, బాడీ లోపల ఎక్కువ డ్రై అయిపోద్ది కుమ్మకం చేసేటప్పుడు. సరే. కొంచెం వాటర్ తీసుకోండి. ఓకే. కేదార్ గారు, మీరు కుంభకం చేసేటప్పుడు కదులుతున్నారు. గురుగారు కుంభకం చేసేటప్పుడు కదులుతున్నారు, మీరు కదలకండి. ఓకే ఓకే. స్థిరంగా పెట్టుకోండి. ముందు బాడీని స్థిరంగా పెట్టుకుంటే వెంటనే లోపలికి వెళ్తారు. అలాగే గురుగారు. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇంకా 3:15 అయింది. అందరూ ఎవరి గురువులను స్మరించుకోండి, ఉత్తమ గురువుల్ని. దివ్యాత్మ స్వరూపుల కృతజ్ఞత. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.